గోహత్యలు ఆగాలంటే గోవులను కాపాడుకోవాలంటే స్వామీజీలు పీఠాధిపతులు సహా అన్ని రాజకీయ పార్టీల నాయకులు బయటకు వచ్చి ఉద్యమాలు చేయాలని యుగ తులసి ఫౌండేషన్ చైర్మన్ టీటీడీ ట్రస్ట్ బోర్డు మెంబర్ శివకుమార్ పిలుపునిచ్చారు. యుగ తులసి ఫౌండేషన్ చైర్మన్ టీటీడీ ట్రస్ట్ బోర్డు మెంబర్ శివకుమార్ గత 3 రోజులుగా కొనసాగుతున్న శివకుమార్ గోమహా పాదయాత్ర యాదగిరిగుట్టలో ముగిసింది. ఈ నెల 5న హైదరాబాద్లో మొదలైన పాదయాత్ర శనివారం ఉదయం యాదగిరిగుట్ట చేరుకోవడంతో ముగిసింది. ఈ సందర్భంగా యాదగిరిగుట్టలో స్వామివారి పాదాల వద్ద కొబ్బరికాయ కొట్టి కొండపైన స్వామివారిని దర్శించుకొని పాదయాత్ర ముగించారు. శివకుమార్ మాట్లాడుతూ గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించేలా చూడాలని స్వామివారికి విన్నవించుకున్నాను. పవిత్రంగా భావించే గోవులను దారుణంగా వధిస్తున్నారని, గోహత్యలు ఆగాలంటే రాజకీయ పార్టీలకు అతీతంగా నేతలంతా ఏకతాటిపైకి వచ్చి ఉద్యమించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించి కఠిన చట్టాలు తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. లేని ఎడల అందరి సహకారంతో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తామని హెచ్చరించారు. మీరు కొంచెం వెడల్పిండి అన్న స్వామి చూడండి అనుకోండి గోవును రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయని భాగంగా గోమాతని జాతీయ ప్రాణిగా ప్రకటించాలని ఒక డిమాండ్తోని హైదరాబాద్ నుంచి యాదాద్రి వరకు నడకయాత్ర బయలుదేరాం. ఇంకో కొద్ది క్షణంలో లక్ష్మీనరసింహను దర్శించుకుంటాం. మా ఒక వినతి పత్రాన్ని స్వామివారు సమర్పిస్తాం. దేవదేవుని సంకల్పం గోమాతను రక్షించడమే తప్ప వేరేది ఒకటి లేదు. కలుగు శ్రీ వెంకటేశ్వర స్వామి గోమాతకు రక్షణ చేసినటువంటి ఏదైతే ఉందో అదేవిధంగా గోబంధువులందరూ కూడా ఈ రక్షణ చేస్తానికి ముందుకు వచ్చారు. రూపమైన మాతని జాతిగా ప్రకటించాలి. యాదగిరి నుండి యాదాద్రి మహాపాదయాత్ర శరదూరినటువంటి మహాపతికి పోలీసు బంధువులందరూ సహకరించి దిగ్విజయంలో పూర్తి చేసుకుని నరసింహస్వామి వారికి పత్రం ఇవ్వబోతున్నాం. కార్యాచరణ ఇక్కడతో భవిష్యత్తు గోవుని జాతీయ ప్రాణిగా ముందుకు సాగుతుంది. ఖచ్చితంగా మేము ఢిల్లీకి అక్కడ జంతర్ మంతర్ పెద్ద ఎత్తున ఆ ధర్నాలో గోవుని జాతీయ ప్రాణి పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చూద్దాం. రాజకీయ అతీతంగా వాళ్ళందరూ గోమాత కోసం రావాల్సిన అవసరం ఉన్నది. పార్టీలతో మనందరి పార్టీ అని చెప్పేసి గోవు మన మధ్య అందరూ ఆరోగ్యంగా ఉంటారు. మీ కుటుంబ సభ్యులు మనందరం కూడా ససుకుంటారని చెప్పి సందర్భంగా